వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ రోషి వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసాం మన తిరుపతిలో ఉన్న కాశ్మీర్ ఎగ్జిబిషన్కి. ఎంట్రన్స్లో చూడగానే నిజంగా కాశ్మీర్లో ఉన్నానా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో స్పాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ లైట్స్ అండ్ కాశ్మీర్ థీమ్తో బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ కాశ్మీర్లో ఎలుకబంట్లు, ఎంతో బ్యూటిఫుల్ అయిన పీజియన్స్, ఇలా ప్రతి ఒక్కటి కాశ్మీర్కి సంబంధించిన థీమ్లో పెట్టేశారు. కిడ్స్ చూడండి ఎంత చిల్ అవుతున్నారో, చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ లోపల చల్లని వాతావరణంతో సేమ్ కాశ్మీర్లో యాపిల్స్ ఎలా ఉంటాయో యాపిల్ ట్రీస్, స్నో హౌస్, ఎలుకబంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి స్నో హౌజెస్, హార్ట్ థీమ్ సెటప్ ఎంతో బ్యూటిఫుల్ సినిమాటిక్ ఫీల్ని ఇస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మోస్ట్ అట్రాక్టివ్ ఏంటి అంటే జలకన్యలు కూడా పెట్టేశారు. మోస్ట్లీ క్రౌడ్ కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంది, ఎందుకంటే పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ మన లేడీస్కి కావాల్సిన షాపింగ్ థింగ్స్, డ్రెస్సెస్, యాక్సెసరీస్, పిల్లలకి కావాల్సిన బొమ్మలు, ఫుడ్ స్టాల్స్, స్నాక్స్ ఐటమ్స్, గేమ్స్ ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మనకెంతో ఇష్టమైన జైంట్ వీల్, కొలంబస్ లాంటి రైడ్స్ ఉన్నాయి. అండ్ అందరికీ ఇష్టమైన టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. నాకైతే ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి చాలా బాగా అనిపించింది. మీరు కూడా తిరుపతిలో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ రోషి వ్లాగ్స్.